నేత వస్త్రాలు, కలంకారీ దుస్తులు, లక్క, కొయ్యబొమ్మలు, అందమైన గృహాలంకరణ సామాగ్రి ఇలా అనేక వస్తువులు ఒక్కచోట కొలువుదీరాయి. అందుబాటులో ధరల్లోనే విక్రయాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆకృతి పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. చేతివృత్తుల వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో రాష్ట్ర క్రాఫ్ట్ కౌన్సిల్ ఆకృతి పేరిట హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సత్యమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు స్టాళ్లను సందర్శించారు. వస్తువుల తయారీ, మార్కెటింగ్ గురించి హస్తకళాకారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏటుకొప్పాకు కానీ కొండపల్లి బొమ్మలైతే దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా పాపులర్గా ఉన్నాయి. కలంకారీ కానీ అదే మరిగా చేనేత కానీ ఇవి కూడా చాలా వరకు మన దగ్గర బాగా ఉన్నాయి. దీనికి రాను రాను ఆదరణ కొరవైంది, మార్కెటింగ్ దెబ్బతినింది, ఆధునికమైన డిజైన్స్ కూడా రాకుండా పోయినాయి. దీనివల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొంతమంది పట్టుదలతో వారసత్వంగా వచ్చిన సంపదని వదులుకోలేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కానీ లేటెస్ట్ డిజైన్స్ కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుంది. ఇది ఒక వారసత్వ సంపద. ఈ సంపద కాపాడుకోవాలి. ఈ సంపదని భావితరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా టూరిజం ఇంపార్టెన్స్ కూడా తీసుకొస్తాం. దీన్ని లింక్ పెడతాం. అవసరమైతే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ, అక్కడ షాపింగ్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం కోసం ముందుకు పోతాం. వివిధ రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శించి విక్రయిస్తున్నారు. హ్యాండ్లూమ్, చేనేత, కాటన్ వస్త్రాలు, లెదర్, స్టోన్ ఐటమ్స్, కలంకారీ వస్తువులు, కొండపల్లి, ఏటికొప్పాకు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ ఏమున్నాయో అది డిజైనర్ హెల్ప్ లేనిది, మార్కెటింగ్ హెల్ప్ లేనిది ఈ క్రాఫ్ట్స్మెన్ బాగుపడలేరు. సో దానికోసం అట్లీస్ట్ కొంచెం ఈ గవర్నమెంట్ వాళ్ళు మేము తీసుకొచ్చిన డిజైనర్స్ ఇఫ్ దే యూస్ ద హెల్ప్ ఆఫ్ ద డిజైనర్స్ దే విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అ సక్సెస్. ఈ ఆకృతి వస్త్ర ఎగ్జిబిషన్ అనేది సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాక ఇది మొదటి ఎగ్జిబిషన్ అవుతుంది. ఒక 25 మంది మెంబర్స్ ఉన్నారు. వైజాగ్, విజయవాడ కలిపి 25 మంది ఉన్నాము. వైజాగ్లోనేమో 23, 24 తారీఖున ఎగ్జిబిషన్ ఉంది. ఈ ప్రదర్శనలో సుమారు 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. తయారీదారులే స్టాళ్లు ఏర్పాటు చేయడం వల్ల కొనుగోలుదారులకు తక్కువ ధరకే వివిధ వస్తువులు లభిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. బియ్యపు గింజను బేస్గా పెట్టుకొని తాటి చెట్టు ఉంది కదండి, ఆ తాటి చెట్టు యొక్క తాటిపేర్లు సన్నటి లీడ్స్ని మనం ఈ విగ్రహాలుగా తయారు చేసి ఆ బియ్యపు గింజ మీద అంటించామండి. ఈ వస్తువుని చూసి చాలా అప్రిషియేట్ చేశారండి సీఎం గారు. చాలా సంతోషం అనిపించింది. ఈ ఐటెం ఈ విధంగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి బియ్యపు గింజది, దాని మీద ఈ స్టాచ్యూస్ అండి మన తాటిపేర్లతో చేసి. అదేవిధంగా తల వెంట్రుక మీద చిలకలు, కొంగ ఇలాంటివన్నీ కూడా చాలా ఐటమ్స్ చూశారు సారు. చాలా బాగా ప్రోత్సహించారు. ఆకృతి వస్తు ప్రదర్శనను ఏటా ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు.